తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్పింది. నేను శాసనసభలోనే చెప్పిన, ఇది ఎక్కడ దాపరికం లేదు, ఇందులో చాలా స్పష్టంగా చెప్పాం. మేము మీకు మాదిరిగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వము, ఇచ్చి మళ్ళీ వాటిలో కమిషన్లు తీసుకునే దరిద్రపు అలవాట్లు మాకు లేవు అని చెప్పాం. జలయజ్ఞంలో జరిగింది ఏందో దేశం అందరికీ తెలుసు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం, మళ్ళీ అందులోకెళ్ళే పైసలు వెనకకి తీసుకోవడం, మీరు మీ జేబు ఖర్చులకు వాడుకోవడం, ఇది దేశం అందరికీ తెలిసిన విషయం తప్ప కొత్తదేం కాదు. మేము మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వమని చెప్పినాం. మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఒక ప్రభుత్వం ముందుకు వచ్చి మేము మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వం అని చెప్పిన మొదటి ప్రభుత్వం మేము. రెండవది, ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ అ కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్. కంపెనీలు ఏవైతే మేము ఒక 3 ఏళ్లలోనే పూర్తి చేయాలని మేము అనుకుంటున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మరి అందులో పాల్గొనకుండా ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలో ఇందులో ఉన్నట్టయితే మరి సకాలంలో పూర్తవుతుందన్న ఉద్దేశంతో సిడిఆర్, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ జరిగిన కంపెనీలను మేము అనుమతించామని చెప్పాం. మేము ఒక్కలమే కాదు ఈ విషయంలో, ఈ దేశంలో 12 రాష్ట్రాల నిబంధనలను అమలు చేస్తున్నాయి, అలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సిడిఆర్ ఏ కంపెనీలకైతే అయ్యిందో ఆ కంపెనీలను అనుమతించము అని చెప్పాము. ఇందులో కూడా పారదర్శకంగానే చెప్పాం, శాసనసభలో ఓపెన్గా చెప్పినాం. దాంతోపాటు అన్నిటికన్నా విడ్డూరమైన విషయం, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, నాకు చాలా నవ్వొచ్చిన విషయం ఏంటంటే మొత్తం ప్రాజెక్టు కాస్ట్ దగ్గర దాదాపుగా 40,000 కోట్లు. ఆ 40,000 కోట్లలో మేము ఇప్పటివరకు టెండర్లు పిలిచింది కేవలం ఇంటేక్ స్ట్రక్చర్స్కి 1,518 కోట్లు, 1,518 crores మాత్రమే ఇప్పటికి మేము టెండర్లు పిలిచినాం. అంటే 40,000 కోట్లలో ఇది ఎన్నో వంతు, ఇది వాట్ ఈస్ ద పర్సెంటేజ్, ఎంత అవుతుంది? ఇందులో చిన్న పర్సెంటేజ్ మేము పిలిచింది. 40,000 కోట్లలో ఒక చిన్న ముక్కను మాత్రం మేము టెండర్కి పిలిచినాం. దయచేసి అది మాకు ఇవ్వండి, ఆ ఉపాయాలు మాకు చెప్పండి. ఒక ఆయనేమో పైపులు లేకుండానే నీళ్లు తెస్తా అంటాడు, ఇంకో ఆయన 10,000 కోట్లలో పూర్తి చేస్తా అంటాడు. ఆ సమాచారం ఇవ్వండి.